ఎందుకు ఓటింగ్ అంటున్నారు. నువ్వు కూడా ఎందుకు తిరుగుతున్నావు, మీరు కూడా ఎంప్లాయీస్ కదా, ఎందుకు తిరుగుతున్నారు అని అడుగుతారు. కానీ మధ్యతరగతి వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అంటే కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, వాటర్ పన్నులు, ఈడు చెత్త సీఎం మన చెత్త పన్ను, ఇవన్నీ పన్నులు పెరిగిపోయినాయి. మీరు ఎవరైనా చేస్తారని హామీ ఇస్తే మేము వేస్తామంటే మేము అందరం కూడా ఈ ప్రభుత్వం బాగుంటుంది, ఒకసారి వేసి చూడండి అందరం అదే అలా అనుకుంటే ఇంక రాష్ట్రం తగిలడిపోద్ది. వాడు కానీ వచ్చాడంటే రాష్ట్రం తగిలడిపోతుంది. వాడు రావడానికి వీల్లేదు. మేము ఎంతో కొంత చేస్తాం. నానాజీ గారు వస్తే మనకి చేస్తారు. మెయిన్గా ఎప్పుడు అందరూ రాజ్యం వెళ్తున్నారు, ఒకసారి కాపులకి అవకాశం ఇప్పించండి. నేను కాపు మహిళగా అడుగుతున్నాను, ఒకసారి కాపులకి అవకాశం ఇప్పించండి. అందరూ చేశారు కానీ కాపులు ఓటింగ్ ఎక్కువ, చాలా ఎక్కువ. కానీ మా కాపుల్లో ఇదివరకు ఎవరు ఇదవక చేయలేకపోయారు. ఈసారి మటుకు అందరూ పంతం నానాజీ గారిని, అలాగే మన ఎంపీ గారు శ్రీనివాస్ గారిని అందరినీ గెలిపించాలని